నమస్తే వెల్కమ్ టు స్పీడ్ న్యూస్। దేశ రాజకీయాల్లో ఈ రోజు కీలక ఘట్టం చోటు చేసుకుంది। కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడింది। లోక్సభ సభ్యుడిగా రాహుల్ను లోక్సభ సెక్రటరీ జనరల్ అనర్హుడిగా ప్రకటించారు। శాసనసభ సభ్యుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలోకి దిగి టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ అనూహ్య విజయం సాధించిన విషయం తెలిసిందే। ఈ నేపథ్యంలో అనురాధ తన కుటుంబ సభ్యులతో పాటు వెళ్లి టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబును కలిశారు। దేవుడు చక్కగా స్క్రిప్ట్ ఇచ్చాడని 23 సంఖ్య తమకు కలిసి వచ్చేటట్లు చేశాడని మాజీ మంత్రి విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు। 7 ఎమ్మెల్సీలలో ఒకటి టీడీపీ అనూహ్యంగా గెలవడం, ఆ గెలుపులో వైసీపీకి చెందిన 2 ఎమ్మెల్యేలు సహకరించడంతో టీడీపీకి ఆదరణ చెక్కు చెదరలేదని స్పష్టమవుతుందన్నారు। ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో బెల్ట్ షాపులు దందా విచ్చలవిడిగా కొనసాగుతోంది। సిండికేట్ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా వెలిగిపోతోంది। సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం పట్ల స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు। 4 వైసీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ గెలిచిందని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు। తమ మాజీ బాస్ చంద్రబాబు డబ్బులు ఆశగా చూపి కొనుగోలు చేయడంలో నిష్ఠాతుడు అని విమర్శించారు। ఏపీ ఓటు కార్డుకు ఆధార్ అనుసంధానం గూడూరు టౌన్లో చాలా తక్కువ శాతం అయిందని, ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ బూత్ లెవెల్ ఆఫీసర్లకు ఆదేశించారు। గూడూరు పట్టణంలోని మండల సమాఖ్య కార్యాలయంలో BLOSతో ఆర్డీఓ సమీక్షా సమావేశం నిర్వహించారు। విశాఖ వరలక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానం సింహాచలం స్వామివారికి 108 బంగారు సంపెంగలతో స్వర్ణ పుష్పార్చన ఘనంగా నిర్వహించారు। సింహాచల పుణ్యక్షేత్రంలో దేవస్థాన వేద పండితుల వేద మంత్రాల నాదస్వర మంగళ వాయిద్యాలతో శాస్త్రోక్తంగా పలు ఆర్జిత సేవలు వైభవంగా నిర్వహించారు। ప్రాచీన యుద్ధ కళల పట్ల ప్రతి ఒక్కరిలో ఆసక్తి నింపాలని సినీ నటుడు సుమన్ తల్వార్ అన్నారు। క్రీడల్లో భాగమైన కరాటేకు ప్రత్యేక స్థానం ఉందని తెలిపారు। విశాఖలో 8వ జిల్లా స్థాయి వాడుకై కరాటే పోటీల బెల్ట్ టెస్ట్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు। చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం స్టేట్ కన్వీనర్ బోను దుర్గా నరేష్ యాదవ్ డిమాండ్ చేశారు। హలో బీసీ చలో రాజమండ్రి అనే నినాదంతో బీసీ గర్జన సభ ఈ నెల 25న నిర్వహిస్తున్నట్లు తెలిపారు। ధర్మధ్వజం హిందూ చైతన్య వేదిక అనే పేరుతో నిర్వహిస్తున్న ఫేస్బుక్ పేజీలో సిపిఐఎం తీవ్రమైన అసత్య ప్రచారం జరుగుతోంది। 4 రోజుల క్రితం ఆ ఫేస్బుక్ ఖాతాలో సిపిఐ ప్రపంచ ఉగ్రవాద సంస్థల జాబితాలో ఉన్న రాజకీయ పార్టీ అని పేర్కొంటూ ప్రచారం చేశారు। దేశ రాజకీయాల్లో ఈరోజు కీలక ఘట్టం చోటు చేసుకుంది। కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడింది। లోక్సభ సభ్యుడిగా రాహుల్ను లోక్సభ సెక్రటరీ జనరల్ అనర్హుడిగా ప్రకటించారు। మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో గుజరాత్లోని సూరత్ కోర్టు ఆయనకు 2 ఏళ్లు జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే। తెలంగాణ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి రాష్ట్రంలో హాత్ సే హాత్ జోడో పేరిట పాదయాత్ర జరుపుతున్న సంగతి తెలిసిందే। అయితే టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీక్ వ్యవహారం నేపథ్యంలో తాజా నిర్ణయాలను రేవంత్ రెడ్డి వెల్లడించారు। పేపర్ లీకేజీపై కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు। చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించడానికి మహిళా బిల్లును తీసుకురావాలంటూ కల్వకుంట్ల కవిత ఉద్యమాన్ని ఉధృతం చేశారు। ఇప్పటికే జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేయడంతో పాటు దాదాపు 18 పార్టీలతో ఆయా మహిళా సంఘాలతో భారత్ జాగృతి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే। ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ గెలుపును ఓర్వలేని వైసీపీ ప్రభుత్వం శాసనసభను కౌరవ సభ తలపించే విధంగా తమ శాసనసభ్యులపై దాడులు చేసిందని అన్నమయ్య జిల్లా మదనపల్లి మాజీ ఎమ్మెల్యే టీడీపీ నాయకులు షాజహాన్ బాషా విమర్శించారు। టీడీపీ తరపున ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ 23 ఓట్లతో విజయం సాధించడంతో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఎన్టీఆర్ విగ్రహం వద్ద టీడీపీ శ్రేణులు మిఠాయిలు తినిపించుకొని సంబరాలు చేసుకున్నారు। ప్రజా సంక్షేమం కోసమే రాహుల్ గాంధీ హాత్ సే హాత్ జోడో యాత్ర చేపట్టారని అన్నారు మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ నాయకుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి। జనగామ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి హాత్ సే హాత్ జోడో యాత్ర కార్యక్రమం చేపట్టారు। కొత్తగూడెం బస్టాండ్ సెంటర్లో బీజేపీ ఆధ్వర్యంలో నిరుద్యోగ మహాధర్నా నిర్వహించారు। గ్రూప్ పరీక్షలు రాసిన ప్రతి విద్యార్థికి ₹1,00,000 పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు। సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు। నిర్మల్ పట్టణంలోని ఈద్గాం చౌరస్తాలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కాన్వాయ్ని ఏపీవీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు। టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై మంత్రి వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళనకు దిగారు।
విద్యార్థులకు వెంటనే మంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ ఎస్ఐటి గేటు వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను హైదరాబాద్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మోహా రోహిత్ ఆధ్వర్యంలో దగ్ధం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ఆవరణకు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. తిరుపతి జిల్లా చిలుకూరు మండలం కడివేడు గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఇంజనీరింగ్ విద్యార్థి వినయ్ కుమార్ గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.